చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా మనం. ఇది శ్రీ 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 బొప్పాన్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే మనం ఇది ఉప్పల్ బగాయత్లో ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో చూడండి, వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని దేవాలయంకి వెళ్తారు కదా ఇక్కడ. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని దేవాలయానికి వెళ్తారు. సో ఇక్కడ పనులు జరుగుతున్నాయి, దేవాలయానికి సంబంధించిన పనులు. ఏదో ఇంకా దీన్ని చాలా డెవలప్ చేస్తారంట. సో అన్ని పనులు చేస్తారు. ఇక వీళ్ళే చూడండి, కమిటీ మెంబర్స్. ఇదంతా మొత్తం అంతా ఇది దేవాలయానికి సంబంధించిన ప్లేసే. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఇక్కడ చాలా ఫీజిబుల్గా ఉంటుంది ఏరియా. మనకి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. పౌర్ణమి నాడు చాలా చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. పనులు ఎంత శరవేగంగా జరుగుతుంది. పైపులో ఉంది. ఓకే ఓకే, పోయిందన్న, ఏం లేదు. లేకుండా మట్టిపోతా పైపెట్టి దుక్కుతావా? సో చూడవచ్చు ఇక్కడ మనం, ఇదంతా దేవాలయానికి సంబంధించిన ప్లేసే అండి. శ్రీ శ్రీ బొప్పాన్ చెరువు కట్టమైసమ్మ తల్లి ఇక్కడ చాలా ప్రసిద్ధిగా చెప్పబడతారు. అక్కడ చూస్తే మనం స్వామివారి దేవాలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో ఈ టెంపుల్ ఇంకా చాలా అభివృద్ధిలో ముందు చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది ఉప్పల్ బగాయత్తులో హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది చూడండి, చుట్టుపక్కల అన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. చుట్టుపక్కల బిల్డింగ్లు అన్నీ చూడవచ్చు. ఇంతకుముందు చెరువు కట్టమైసమ్మ చెరువు అని ఇది పూర్వం నుంచి పిలువబడుతుంది. ఈ టెంపుల్ ఇంకా తొందరగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. అలానే ఎన్వి భక్తి ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ
ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. చెట్టు 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 తెల్లటి జిల్లెడి చెట్టు అది కానీ తెల్లది కాదా?